హాయ్ అండి. మేము చెట్టిపాలెంలో ఒక ప్రోగ్రామ్‌కి వచ్చినాం. అయితే మాకు ఒక తాతగారు పరిచయం అయ్యారు. ఆయన రాసిన కథలు, ఆయన రాసిన బుక్కులు, ఆయన రాసిన పాటలు మాకు చాలా వివరించారు. అలాగే చాలా మందికి తెలియటం కోసం ఈ వీడియోని తీస్తున్నాము. స్టార్ట్. స్టార్ట్. ఇగో తాతగారు రచించిన బుక్కులు, తాతగారు డైలీ రాసే నోట్సులు, అలాగే ఆయన సొంతంగా ప్రింట్ చేసిన బుక్స్ ఇవన్నీ మాకు చూపించారు. అలాగే ఆయన చాలా కథలను రాశారు. అది తాతగారి విషయం తెలుసుకున్నాం, తాతగారి నోటితో తెలుసుకున్నాం. తాతగారు మీరు ఏ ఊరండి? చెట్టిపాలెమా? మీరు ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నారు ఇవన్నీ? ఇది 50 1950 50 60 1950-60లో. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు ఇప్పుడు? ఇప్పుడు 78 78 సంవత్సరాలు ఉంటాయి. 78 ఎన్ని చదువుకున్నారు మీరు? 3. ఎన్ని పాటలు రాశారు? పాటలు వేదాంతం గురించి 30 పాటలు రాసా. కొన్ని కందార్థాలు రాసా, కొన్ని 5 బుర్రకథలు రాసా. 5 గురించి 6 పిల్లగాళ్ళకు బుర్రకథ కూడా నేర్పాను. 3 కథలకు. మీరు రాసిన పాటలలో ఒక పాట పాడగలరా మా కోసం? ఆ పాట ఉంది, పాడండి తాతగారు. మహారాజుకు జ్ఞాని కెరుక అజ్ఞానికి మెరుక హరి ఉండే మరుగు జ్ఞాని కెరుక సంగమేశ్వర పూజ స్వామి భక్తుల చెరుక లింగాల మింగేటి గంగాకే మెరుక జ్ఞాని కెరుక అజ్ఞానికే మెరుక హరి ఉండే మరుగు జ్ఞాని కెరుక పదియే దైవం బాణి 10 రాజాల చెరుక కుదిరేసి తిరిగేటి కులటాకే మెరుక జ్ఞాని చెరుక దేవుడు నా జాడ నిజ భక్తుల చెరుక ఎద్దోలో నిధించే ముద్దు మెరుక జ్ఞాని చెరుక అజ్ఞానికే మెరుక హరి ఉండే మరుగు జ్ఞాని చెరుక పిల్లల ఆకలి బాధ తల్లి ఎరుగును గాని అడవులంటా తిరిగే అయ్యాకే మెరుక జ్ఞాని చెరుక వన శృంగారము దాడ కోయిలెరుగును గాని కావున మురిగే కాశీకే మెరుక జ్ఞాని చెరుక అజ్ఞానికే మెరుక హరి ఉండే మరుగు జ్ఞాని చెరుక తూలెరుగును గాని తారాలమ్మటి తాగుబోతుకే మెరుక జ్ఞాని చెరుక రాములయ్య బోధ నారసింహులు గణను అజ్ఞానముల ఉన్న అందరికీ మెరుక జ్ఞాని చెరుక అజ్ఞానికే మెరుక హరి ఉండే మరుగు జ్ఞాని చెరుక. జై సద్గురు మహారాజుకు జై. ఓకే తాతగారు, ఈ వయసులో కూడా మీరు ఇలా పాటలు పాడుతున్నారంటే ఆ వయసులో ఇంకా ఎలా పాడి ఉంటారో అర్థమవుతుంది. అలాగే మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అందుతుందండి? ఏం లేదండి. కళాకారుల పింఛన్ కానీ ఏది లేదు. నడిపించాను కానీ ఏం లేదు. ఇలాంటి వెనకబడ్డ కళాకారుల కోసం గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాం.